పల్నాడు జిల్లా రెంటచింతలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్వాయి జంక్షన్ లో ఉన్న బయోడీజిల్ బంకులో డీజిల్ ట్యాంకర్ బ్లాస్ట్ అయింది. దాంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలు ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. పల్నాడు జిల్లా రెంటచింతలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్వాయి జంక్షన్ లో ఉన్న బయోడీజిల్ బంకులో డీజిల్ ట్యాంకర్ బ్లాస్ట్ అయింది. దాంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలు ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా రెంటచింతలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్వాయి జంక్షన్ లో ఉన్న బయోడీజిల్ బంకులో డీజిల్ ట్యాంకర్ బ్లాస్ట్ అయింది. దాంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలు ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ మంటలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్ గా ఆర్పేశారా లేకపోతే ఇంకా మంటలు కొనసాగుతూ ఉన్నాయా? ఏంటి పరిస్థితి?
అంటే ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున అయితే పాల్వాయి గేట్ సమీపంలో రెండచింతల సమీపంలో ఉన్నటువంటి పాల్వాయి గేట్ సమీపంలో ఉన్న డీజిల్ ఏదైతే బంక్ ఉందో ఆ బంకులో అయితే మాత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధానంగా కూడా ఈ రోజు ఉదయం ఆ పాల్వాయి గేట్ సమీపంలో ఉన్నటువంటి డీజిల్ బంక్ దగ్గరికి అక్కడ డీజిల్ డంప్ చేసేందుకు లారీ వచ్చినటువంటి సందర్భంలో దానిలోంచి అన్లోడ్ చేస్తున్నారు. అన్లోడ్ చేసేటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఆ మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఎగిసిపడటానికి ప్రధాన కారణం అక్కడ ఏదైతే ఒక ఇంజిన్ ని స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో వచ్చినటువంటి నిప్పురవల కారణంగా కూడా ఈ బయోడీజిల్ ఏదైతే ఉందో ఆ బయోడీజిల్ కి సంబంధించిన మంటలు అయితే అంటుకోవడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే బంక్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారో షరీఫ్ అనేటువంటి వ్యక్తి మాత్రం అక్కడికక్కడే మంటలో చిక్కొని చనిపోయారు. మరొకరికి అయితే మాత్రం తీవ్రంగా కూడా గాయపడటంతో సమీపంలో ఉన్నటువంటి ఈ మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం అనేది జరిగింది. ఈ రోజు ఉదయం జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఆ బయో డీజిల్ అనేది అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఏవైతే వాహనాలు ఉన్నాయో వాహనాల్లో కాకుండా ప్రధానంగా కూడా అక్కడ ఈ రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉపయోగిస్తున్నటువంటి కారణంగా బయోడీజిల్ ని ముఖ్యంగా కూడా ప్రభుత్వం అయితే ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో బయోడీజిల్ కి సంబంధించినటువంటి వాహనాలని ప్రభుత్వం ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడైతే ప్రత్యేకంగా కూడా రైతుల కోసం అని చెప్పి బయోడీజిల్ కి సంబంధించినటువంటి బంకును ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఒక్కసారిగా కూడా ఈ రోజు మంటలు ఎగిసిపోయటం, అదే విధంగా కూడా ఒక వ్యక్తి మృతి చెందడంతో అక్కడ ఉన్నటువంటి ఈ భద్రతకు సంబంధించిన అంశాల మీద అయితే మాత్రం పూర్తిగా కూడా అక్కడ కొన్ని అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఒక బయోడీజిల్ ప్లాంట్ బయోడీజిల్ సంబంధించిన బంకు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అనే దాని మీద సర్వత్రా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఆ బంకు దగ్గర పరిస్థితి అయితే మాత్రం ఆ మంటలు ఆర్పేందుకు మాత్రం సిబ్బంది అయితే పూర్తిగా కూడా ఫైర్ ఫైటర్స్ అయితే మాత్రం కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతవరకు అయితే మంటలు ఆపగలిగారు. ప్రెజెంట్ అయితే మాత్రం అక్కడ మంటలను ఆర్పడంలో మాత్రం కొంత ఎవరైతే ఈ ఫైర్ ఫైటర్స్ ఉన్నారో ఫైర్ ఫైటర్స్ అయితే కొంత విజయం సాధించాలని చెప్పాలి. మరి ఇంకా 2 డీజిల్ ఇక్కడ అంటుకున్నటువంటి సందర్భంలో మరో 2 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి రప్పించారు. ప్రెజెంట్ అయితే మాత్రం అక్కడ సిచ్యువేషన్ అయితే కంట్రోల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే గాయపడినటువంటి మరొక వ్యక్తి ఉన్నారో అతనైతే మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.